హలో, హాయ్, వెల్కమ్ టు అనసూయ కిచెన్. చాలా రోజుల తర్వాత నేను వీడియో చేస్తున్నాను. కొబ్ శివరాత్రి స్పెషల్ ఉపవాసం ఉండే వాళ్ళ కోసం, అందరి కోసం. శివరాత్రికి మనం ఉపవాసం ఉండి ఉండి ఉపవాసం ఇడుస్తాం కదా. ఒక్క పొద్దు ఇడిచినప్పుడు కొబ్బరి ముక్కల పాయసం ఇలా చేసుకొని తిని చూడండి. ఉప ఒక్క పొద్దులు ఉన్న వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నా నేను. ఒక కప్పు కొబ్బరి ముక్కలు సన్న సన్న కట్ చేసి పెట్టుకున్నా. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక 4 ఇది ఖర్జూర పండు 4 తీసుకున్నా, ఒక టీ స్పూను ఇవి పొద్దుతిరుగుడు సన్ఫ్లవర్ సీడ్స్ హాఫ్ టీ స్పూన్, 2 ఇలాచీలు, కొద్దిగా బెల్లం నేను కొంచెమే వేసుకుంటున్నాను. కొంచెము ఒక టీ స్పూన్ నెయ్యి, మళ్ళీ గిన్నె పెట్టుకుని ఇక్కడ పాలు, ఒక కప్పు పాలు తీసుకుంటాను. ఇప్పుడు ఇవి వేయించుకుందాం. కొబ్బరి ముక్కలు ఇవన్నీ చేసే విధానం చూడండి. ఇలా చేసుకోండి. ఎట్లా కొబ్బరిలు ఇంట్లోనే ఉంటాయి కదా. నేను శివరాత్రి స్పెషల్ నా వీడియో శివరాత్రి స్పెషల్ కోసం చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో ఇవి వేసుకుందాం. సన్ఫ్లవర్ సీడ్స్. నేను చక్కెర వేసుకునే వాళ్ళు చక్కెర వేసుకోండి. నేనైతే కొద్దిగా బెల్లం వేస్తున్నాను. బెల్లము, ఖర్జూర పండ్లు వేస్తున్నాను. ఇది పండు ఖర్జూర పండు. ఇది మీద పెట్టనీకే, డెకరేషన్ పెట్టనీకే ఒకటి అలాగనే ఉంచిన, మిగతా సన్న సన్నవి పోసుకున్నా. ఫ్లవర్ లాగా కట్ అయింది, ఒకటి ఇలా కట్ అయింది, బాగుంది. ఇది కూడా కొంచెం నెయ్యిలో డీప్ చేసి తీసి పెట్టేస్తా. సన్ఫ్లవర్ సీడ్స్ వేసిన తర్వాత ఈ ఖర్జూర పండు కూడా కొంచెం నెయ్యిలో డీప్ చేస్తున్నా. కొంచెం 2 సెకండ్లు తర్వాత ఇవి పైకి వెళ్ళేసుకుందాం. తీసి పెట్టేస్తున్న సైడ్లో. ఇప్పుడు కొబ్బరి ముక్కలు వేయించుకోవాలి. ఈ నెయ్యిలా కొంచెం మంచిగా ఇట్లా ఒక 5 మినిట్స్ ఇలా కలుపుతూ ఉంటే ఇవి కొంచెం తేమ పోయి మంచిగా టేస్ట్ వస్తుంది. నెయ్యిలో కొద్దిగా వేడితే చాలా బాగుంటుంది. కొంచెం నేను కలర్ఫుల్ కోసము ఒక జాజర్ సగం ముక్క ఇలా తురిమి పెట్టుకున్నా, ఇది కూడా వేస్తా దీంట్లో. ఈ కొబ్బరిలో పాటు ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకుందాం. నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మాడిపోకుండా చూసుకోండి. మాడి వాసన వస్తుంది. మాడితే కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకొని వేపుకోండి. తర్వాత ఈ ఖర్జూర పండు ముక్కలు కూడా వేస్తున్నాను. దాంట్లో మంచిగా ఉడికి ఖర్జూర పండుది కూడా స్వీట్ వస్తుంది కదా, అందుకే నేను చక్కెర వేస్తలేను. కొంచెం బెల్లం, ఎంత కొంచెం అంటే ఇంతే చూడండి. ఒక 2 కప్పుల పాయసానికి కొద్దిగా బెల్లం వేస్తున్నాను. 4 ఖర్జూర పండ్లు, కొద్దిగా బెల్లం. ఇప్పుడు పాలు పోసుకుందాం. పాలలో ఉడికించుకుందాం. మారితే మళ్ళీ టేస్ట్ మారుతుంది అని చెప్పేసి నేను తొందరగా పాలు పోసేసిన. ఓహో, క్యారెట్ తొందరగా వేసినందుకు ఇది డిఫరెంట్ వచ్చేసింది కలర్. ఇది 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత బెల్లం వేసుకుందాం. ఇప్పుడు బెల్లం కూడా వేసేస్తున్నా. ఇప్పుడు కొంచెం చిక్కబడే వరకు ఉడికించుకుందాం. అప్పటి వరకు యాలక్కాయలు పొడి చేసుకుందాం, ఇలాచీలు. ఒక 5-15 మినిట్స్ ఉడకాలి.
కుత ఉడకాలి, చిక్కగా కావాలి. ఇప్పుడు ఉడికింది, దగ్గరికి వచ్చింది. పాలు దగ్గరికి వస్తే పాయసం మంచిగా ఉంటుంది. ఇంకా కావాలంటే దీంట్లో సాబుదానాలు కూడా వేసుకోవచ్చు. ఒక పొద్దు ఇడ్చే వాళ్ళ కోసం సాబుదానాలు కూడా వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. నేను ఇప్పుడు దీంట్లో 2 ఇలాచీలు నొగలగొట్టుకున్నాను, 2 ఇలాచీలు, ఒక్క పించు జాజికాయ పొడి వేసేసినాను సువాసన కోసం. రెడీ కొబ్బరి ముక్కల పాయసం. ఇప్పుడు తీసుకుందాము, బౌల్లోకి తీసి పెట్టుకుందాం. ఇవి మంచిగా ఈ లిక్విడ్లా నములుకుంటా తినుకుంటా కప్పులు వేసుకొని ఉంటే ఎంత కమ్మగా ఉంటుంది, మజా వస్తుంది, చాలా బాగుంటుంది. ఇలా చేసుకొని చూడండి. ఇది ఏంటంటే మనకు శివరాత్రి ఒక్క పొద్దు ఇడ్చడానికి కోసం చేస్తున్నాం కనుక నేను ఖర్జూర పండుతో మధ్యలో డెకరేషన్ పెడుతున్నా. ఖర్జూర పండు తింటాం కదా మనం, తిండి మొదలు పెట్టడం, అందుకని ఖర్జూర పండు కూడా పైన వేస్తున్నాను, మధ్యలో పెడుతున్నా. ఖర్జూర పండు డెకరేషన్ ఓకేనండి. ఇలా చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. శివరాత్రి స్పెషల్ కొబ్బరి ముక్కల పాయసం. ఇంకోటి నేను సాబుదానా కిచిడి కూడా పెడతాను, సాబుదానా కిచిడి కూడా చేసి చూపిస్తాను మీకు అందరి కోసం. ఓకేనండి, ఇలా చేసుకొని తిని చూడండి. సాబుదానా కొబ్బరి ముక్కల పాయసం, సాబుదానా కిచిడి కూడా నేను రెసిపీ చూపిస్తాను, దీని వెనకాలనే ఉంటుంది. ఇది చూసిన తర్వాత అది చూడండి, వెనకనే పెడతాను నేను. సండే రోజు అందరు చేసుకొని ఎంజాయ్ చేయండి. ఓకేనండి, ఉంటా అండి, బాయ్. ఇలా చిన్న బౌల్ వేసుకొని ఇట్లా కొంచెం కొబ్బరి ముక్క, కొంచెం పాయసం తింటే సూపర్ ఉంటుంది. కాల్చిన వాళ్ళు చక్కెర కూడా వేసుకోండి, నేను బెల్లం వేసినా అని మీరు బెల్లం వేసుకోవాలని ఏం లేదు, మీ ఇష్టము, ఎవరెవరి ఇష్టము. ఓకేనా, తప్పకుండా చేసుకొని తిని చూడండి. శివరాత్రి స్పెషల్. ఓకే, బాయ్ బాయ్. ఇంకోటి మర్చిపోయినా, నా వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ పెట్టండి, షేర్ చేయండి. ఓకేనండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ పెట్టండి. ఓకే, బాయ్.